2 నెలల పాటు ఎంతో మందికి ఎంటర్‌టైన్‌మెంట్ అందించిన నుమాయిష్ 79వ అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన ఈ రోజుతో క్లోజ్ కానుంది. 24 ఎకరాల్లో 2500కు పైగా ఉన్న స్టాల్స్ వివిధ ప్రాంతాల నుండి వచ్చిన విజిటర్స్ ను అట్రాక్ట్ చేశాయి. ఆఖరి రోజు కావడంతో ఒక్కసారిగా రేట్స్ పెంచారని జనం అంటున్నారు. గతేడాదితో పోలిస్తే ఈసారి సందర్శకుల తాకిడి పెరిగిందని చెబుతున్నారు సొసైటీ మెంబర్స్. దీనిపై మరింత సమాచారం మౌనిక అందిస్తారు. మౌనిక, ఓవర్ టు యు. ఇంట్రొడక్షన్ అక్కలేని పేరు నుమాయిష్. మొత్తం చూస్తున్నాం, నుమాయిష్ స్టార్టింగ్ గేట్ నుంచి ఇప్పటిదాకా మొత్తం క్రౌడ్ ఫుల్ టు ఫుల్ ఉంది. నుమాయిష్ కనుక విజిట్ చేయకపోతే నెక్స్ట్ ఇయర్ వరకు ఆగాల్సి వస్తుంది. అందుకే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ప్రతి ఒక్కరు వచ్చి నుమాయిష్లో షాపింగ్ చేస్తూ ఉంటారు. మనం చూస్తున్నాం, సాయంత్రం 5 o'clockకే ఫుల్ టు ఫుల్ రష్ కనిపిస్తుంది. నుమాయిష్లో డిఫరెంట్ స్టేట్కి సంబంధించిన ప్రోడక్ట్స్ మనకు కనిపిస్తాయి కాబట్టి ఇక్కడికి వచ్చి షాపింగ్ చేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. ప్రజెంట్ మనతో పాటు కొంతమంది షాపింగ్ చేసిన వాళ్ళు ఉన్నారు. అడుగుదాం, మీ పేరు? అనుష. మీ పేరు? అనుష. ఎక్కడ నుంచి? కొత్తపేట. ఓకే, ఎవ్రీ ఇయర్ వస్తుంటారు నుమాయిష్కి? ఫస్ట్ టైం వచ్చారా? ఎవ్రీ ఇయర్ వస్తుంటాం. బాగుంది. ఎక్కువ మీరు ఎలాంటి వస్తువులు షాప్ చేస్తుంటారు ఇక్కడ? డ్రెస్సెస్, ఎవ్రీథింగ్ అన్నీ షాప్ చేస్తూ ఉంటాము. బాగున్నాయి, అన్నీ బాగున్నాయి. వి ఎంజాయ్డ్. ఓకే, మెయిన్గా ఎలాంటి కొనుక్కున్నావు? ఇప్పుడు ఏమేమి కొనుక్కున్నావు? అన్నీ కొనుక్కున్నాం. డ్రెస్సెస్ కొనుక్కున్నాము, ఆర్నమెంట్స్ అవి అన్నీ కొనుక్కున్నాము. మీ పేరేంటమ్మా? నా పేరు సునీత. ఓకే, ఎక్కువ ఇక్కడ డ్రెస్సెస్ కావచ్చు, శారీ ఐటమ్స్ ఎక్కువగా ఉంటుంటాయి. మీరు ఎంత సామాన్లు కొనుక్కున్నారు? ఎన్నోసారి ఇప్పుడు నుమాయిష్ రావడం జరుగుతుంది? ఎవ్రీ టైం వస్తున్నాయి, ఎవ్రీ ఇయర్ వస్తాము. అన్నీ కొనుక్కుంటాం. బెడ్షీట్స్, శారీస్, సమ్ డ్రెస్సెస్, డోర్ మ్యాట్స్, బెడ్షీట్స్ ఇవన్నీ కొనుక్కుంటుంటాం. చాలా నైస్. ఇది మీరు చెప్పండి, ఇక నుమాయిష్లో కిడ్స్ కోసం స్పెషల్ ఉంటాయి, ఫుడ్ లవర్స్ కోసం స్పెషల్గా ఉంటాయి కదా. మీకు అపార్ట్ ఫ్రమ్ ఏమి ఎక్కువ నచ్చుతూ ఉంటాయి? అన్నీ. రేట్స్ ఎట్లున్నాయి సార్? నార్మల్గా ఉన్నాయి, అంత ఎక్కువ లేవు, అంత తక్కువ లేవు. బయట ఎక్కువ ఎలా ఉన్నాయో అలా ఉన్నాయి. అంకల్, మీ పేరు? మేము 4 times వచ్చేప్పటికి, కానీ ఇది పబ్లిక్ కొద్దిగా సపోర్ట్ అన్నీ తగ్గించాలి వాళ్ళు రేట్లు. కాకపోతే ఈ మధ్య కొద్దిగా పాపం అది ప్రాబ్లం వచ్చింది కాబట్టి ఓకే, అది కూడా మిస్టేక్ ప్రాబ్లం అయింది. కానీ ఈ రేట్స్ కొద్దిగా రీజనబుల్గా తగ్గిస్తే పబ్లిక్ కూడా బాగుంటుంది. శిరీష. ఫైర్ యాక్సిడెంట్ అయిన తర్వాత వాళ్ళకు కూడా ప్రాఫిట్ కావాలి కదా, అలానే రేట్స్ ఎక్కువ పెట్టినట్టు ఉన్నారని నేను అనుకుంటున్నాను. మీ పేరేంటి? లావణ్య. ఓకే, ఎక్కువ మీకు నుమాయిష్లో ఏవో షాపింగ్ చేద్దాం అనుకుంటారు అండ్ లాస్ట్ డే రోజు, సో నుమాయిష్ని మిస్ అవుతారా? ఏం లేదండి, ఎవ్రీథింగ్ ఆల్ థింగ్స్ మనకి ఇక్కడ దొరుకుతాయి. డ్రెస్సెస్, శారీస్, బ్యాగ్స్ అని ఏదైనా పర్టికులర్ రీజనబుల్ రేట్లో చాలా మంచి క్వాలిటీలో మంచిగా ఉంటుందండి ఇక్కడ. మెయిన్గా కిడ్స్ కోసం కూడా ఇక్కడ ఎన్నో డిఫరెంట్ స్టాల్స్ ఉంటాయి. దాంతోపాటు ఫుడ్ లవర్స్ కోసం ఫుడ్, షాపింగ్ లవర్స్ కోసం షాపింగ్ ఇక్కడ మనకి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ కనిపిస్తుంటాయి. ఇక్కడికి నార్మల్ లోకల్గా ఉండే పబ్లిక్తో పాటు వేరే రాష్ట్రాల నుంచి ఇంటర్నేషనల్ పబ్లిక్ కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు. బట్ రేట్స్ మాత్రం కంపేర్ చేస్తే ఫస్ట్లో ఉన్న రేట్స్ అసలు లేవని, సడన్గా ఒకేసారి రేట్స్ పెంచేస్తారని కూడా చెప్తున్నారు. మనం చూస్తున్నాం, కావాల్సిన వస్తువుని సెలెక్ట్ చేసుకొని కొంటున్నారు, పోతున్నారు. ఈసారి మెయిన్గా నుమాయిష్లో ఫైర్ యాక్సిడెంట్ జరగడంతో చాలా వరకు లాస్ వచ్చిందని చెప్తున్నారు. దీంతో ఈ ఒక్కరోజు ఛాన్స్ ఉండడంతో రేట్స్ అనేది కూడా చాలా పెంచారని కూడా చెప్తున్నారు. మనం చూస్తున్నాం, ఇప్పటికే ఫుల్ నుమాయిష్ మొత్తం క్రౌడ్ కనిపిస్తుంది. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళగా ప్రతి ఒక్కరు నుమాయిష్కి వచ్చి చేస్తున్నారు. మరి ఇది ప్రజెంట్ షాపింగ్ చేసే వాళ్ళ నుంచి సిచ్యువేషన్.